హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా! ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాననేసని. అసలు అమ్మ ఒకటే పని చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతుందని జెప్పేసి నేనైతే సామాన్లన్నా తోముదామని జెప్పేసి స్లిప్పర్స్ అన్నీ వేసుకొని ఆ సామానన్నా తోముదామనేసి అనుకున్నాను. అమ్మకైతే అసలు నచ్చలేదు. ఎందుకు నాన్న నువ్వెందుకు చేస్తానన్నా అసలు బాలింతలనేసననేది నీళ్ళల్లో చేయి పెట్టకూడదనేసని అంటారు. చేయకపోతే ఎట్లమ్మా అనేసనని నేను ఏదో కొద్దిగానో సహాయం చేస్తానని చెప్పేసి కొద్దిగైతే సామాన్లయితే కడుగుతున్నాను ఫ్రెండ్స్. ఇంట్లో అయితే చాలా బూజంతా పట్టేసింది. చాలా చాలా ఇదిగా ఉంది. అక్కనైతే పిలిపించుకున్నాను. అక్క అయితే చేస్తా ఉంది. ఇంట్లో పనైతే చేసుకుంటున్నాము. ఇంకా అన్ని పనులు పూర్తి కావాలి కదా! అనేసని చెప్పేసి నేను ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సింది నేను. కొద్దిగా నేను ఎక్కువ బిజీ అయిపోయేసి పనిలో పడిపోయేసి ఈ వీడియో అయితే పెట్టలేదు నేను. ఇప్పటికైతే పెడదామని చెప్పేసి ఇప్పుడు పెడుతున్నాను ఫ్రెండ్స్ నేను. అమ్మ అయితే పాపం వయసు అయిపోయింది కదా! ఇంక చేసుకోలేనని చెప్పేసి నేను కూడా హెల్ప్ అవుతానని చెప్పేసి నేను చేస్తున్నాను. అంటే ఇప్పుడు నాకు 5 మంత్స్ అయింది కాబట్టి అనేసని చెప్పేసి ఒక నిగాయితీ అయితే చేస్తున్నాను నేను. ఎట్లైనా అమ్మకి సహాయపడడం అనేసి కూతురుగా మన బాధ్యత కదా ఫ్రెండ్స్. అందువల్ల అనేసని చెప్పేసి కొద్దిగా పని అనేసి చేద్దాం అనేసని చెప్పేసి నేను సామాన్లయితే కొద్దిగా యేసుకొని మూటలుంటాయి కదా! మూటలు కట్టేసి ఉంటారు కదా! సామాన్లయితే కొద్దిగా ఎత్తేసుకునేసి నేను ఈ విధంగా కొద్దిగా పోసి కడుగుతున్నాను ఫ్రెండ్స్ నేను. మీకైతే నచ్చినట్టయితే ఒకసారి షేర్ చేసుకొని కామెంట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి. బాయ్ బాయ్.